నేను మిమ్మల్ని ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా. నాకు మా టీమ్‌కి కొండంత బలమేంటో తెలుసా? గుండెల మీద చేసుకొని ధైర్యంగా కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే సీఎం ఎవరు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఈ రెండిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇది ఒక పెద్ద సర్వే చేస్తున్నాం ఇండియా వైడ్, ఏపీ, ఆంధ్రప్రదేశ్ వైడ్ సర్వే. వైసీపీ వాళ్ళు, టీడీపీ పెద్దలు అందరూ కూడా చూస్తారు ఈ కామెంట్. సో ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడిప్పుడు ఎన్నికలు పెడితే సీఎం అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? జగన్ సీఎం, చంద్రబాబు సీఎం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే ఏంటి పరిస్థితి? మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక వార్త, ఒక పుకారు, ఒక ఊహ, ఒక డిస్కషన్ ఎక్కువగా ఆన్లైన్లో, సోషల్ మీడియాలో డిస్కషన్లోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో అనూహ్యంగా ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్త రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద డిస్కషన్గా మారింది. అంటే మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి జగన్కి వచ్చినటువంటి అత్యవసర సందేశం మేరకు హుటాహుటిన తన షెడ్యూల్ మార్చుకుని మరీ ఢిల్లీ వెళ్ళబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది పుకారా కాదని చూడాలి. ఎటువంటి సమాచారం లేకుండా కొన్ని గంటల్లోనే ఒక పర్యటనని ఖరారు చేసుకుని ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అనేది ఆసక్తికర చర్చగా నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. అసలు ఇంత అర్జెంట్ కాలు వెనుకున్నటువంటి మర్మం ఏమిటి అనేది ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీ పాయింట్గా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగన్ యొక్క పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి పార్లమెంట్లో బలం అవసరమైన ప్రతిసారి వైసీపీ మద్దతు ఇస్తూనే వస్తుంది ఎన్నో సంవత్సరాలుగా. అయితే ఇటీవలి ఎన్నికల ఫలితాల తర్వాత మారినటువంటి పరిస్థితుల్లో కేంద్ర పెద్దలు జగన్ని పిలిపించుకోవడం వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందా అనేటువంటి సందేహాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ స్థాయిలో కీలక బిల్లుల ఆమోదం లేదా రాజ్యసభలో సమీకరణాల మార్పులు, వీటి గురించి ప్రధాని నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డితో చర్చించే అవకాశం ఉంది అని ఒక బలమైన ఊహాగానం నడుస్తుంది. మరోవైపు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు కూడా ఈ భేటీకి కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని నిర్ణయాల మీద ప్రస్తుత ప్రభుత్వం విచారణలు జరుపుతున్నటువంటి తరుణంలో జగన్ ఢిల్లీ పెద్దల దగ్గర తన వాదన వినిపించేందుకు వెళుతున్నారా అనేటువంటి చర్చ కూడా క్లియర్గా నడుస్తుంది. అలాగే ఏపీకి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్న విభజన హామీలు, నిధుల యొక్క విడుదల, వీటిని సాకుగా చూపిస్తూనే అంతర్గతంగా రాజకీయ రక్షణ కోసం కేంద్రంతో చర్చలు జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు అని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలే తప్ప ఏ ఒక్క అంశం మీద కూడా అధికారిక ధృవీకరణ ఎటువైపు నుంచి కూడా లేదు. కానీ వైసీపీ అనుకూల మీడియాలో కూడా ఈ న్యూస్ ఉంది. పార్టీ శ్రేణుల్లో కూడా ఈ అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఢిల్లీకి వెళ్ళడం ద్వారా వైసీపీ క్యాడర్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం వ్యూహాత్మకమైనటువంటి అడుగుగానే భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీ ముగిసిన తర్వాతే అసలు విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ భేటీ ఉంటుందా లేదా అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ డిస్కషనే.